క్వశ్చన్ రైట్ క్వశ్చన్ ఇది. ఎందుకు రైట్ క్వశ్చన్ అంటే, మరి గన్ను పెట్టి బెదిరించిండు అని మాట్లాడిన మీరు, మరి ఆ గన్ను ఎందుకు పెట్టిండు, ఎవరు పెట్టిర్రు, ఎక్కడి నుంచి వచ్చింది, ఏం ఎఫ్ఐఆర్ నమోదైంది, కంప్లైంట్ చేసిన ఆయన ఎవరు, మరి దీని మీద వాస్తవాలను బయటికి తేవాల్సిన అవసరం ఉంది కదా. కాకపోతే అంటారేమో, ఎవరన్నారు ఇది, ఇప్పుడు రేపు పొద్దున ఏమంటారంటే ఎవరన్నారు గన్ అని, ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా, ఎఫ్ఐఆర్ ఏది, కంప్లైంట్ ఏది, ఏం లేదు కదా అని అనొచ్చు ఇప్పుడు గవర్నమెంట్. కానీ మొత్తం చర్చ అంతా దేని మీద, కొండా సురేఖనే చెప్పింది కదా బయటకు వచ్చి ఒక మంత్రిగా. ఇంటెలిజెన్స్ ఐజీకి నేను ఫోన్ చేస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి కంప్లైంట్ ఇచ్చిండు, రిటర్న్ కంప్లైంట్ ఇచ్చిండు, ఆ రిటర్న్ కంప్లైంట్ బేస్ చేసుకుని సుమంత్ని అరెస్ట్ చేయడానికి వచ్చినామని ఇంటెలిజెన్స్ ఐజీనే కొండా సురేఖకి చెప్పినట్టు కొండా సురేఖనే చెప్పింది కదా మీడియాలో చెప్పింది. తర్వాత వాళ్ళ కూతురు చెప్పించినారు కదా. మరి ఖచ్చితంగా కేసు ఫైల్ అవ్వాలి కదా. ఎఫ్ఐఆర్ ఏది, ఎక్కడైతే వాళ్ళు ఇరక్కపోదామని అనుకున్నారో బ్యాక్ స్టెప్ వేసి ఆయన బీఆర్ఎస్ కూడా సమాధానం చెప్పాల్సింది. ఈ డక్కన్ సిమెంట్స్ కంపెనీ ఎవడి హయాంలో కబ్జా చేసింది, వాడు కబ్జా చేసిందంతా మొత్తం మీ హయాంలోనే కదా, దొంగలంతా మీరే. మరి దీనికేం సమాధానం చెప్తారు మీరు? డక్కన్ సిమెంట్స్ వాడితోటి ఆడ పర్యావరణాన్ని, కృష్ణానదిని, భూములని మొత్తం కబ్జా పెట్టి ఆగం చేసిందంతా మీ బ్యాచే కదా. మై హోమ్ సిమెంట్స్ మీ బ్యాచే కదా, అదే హుజూర్ నగర్లో, మేళ్ల చెరువు ఈ ప్రాంతంలో కబ్జాలు. మరి మీరు కూడా చెప్పాలి కదా దానికి సమాధానం. డక్కన్ సిమెంట్ వాడు కాంగ్రెస్కు, బీఆర్ఎస్కి, అన్ని పార్టీలకు దగ్గర ఉన్నోడే. ఇప్పుడు సవితా ఇంద్రారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడి వాళ్ళ మీదకి అనడమే కాదు, మరి మీ సంగతి ఎందుకు కూడా మీరు చూసుకోవాలా అని మీరు అడిగిన క్వశ్చన్లో కూడా ఒక పాయింట్, రైట్ పాయింట్ ఏంటంటే, ఈ కేసు ఎంతవరకు వచ్చింది, దీనికి ఆన్సర్ చెప్పాల్సిందే. ఖచ్చితంగా కాంగ్రెస్ ఆన్సర్ చెప్పాల్సిందే. ఏమైంది ఆ కేసు? ఒక మంత్రి కూతురు బయటకు వచ్చి ఇంతకంటే ఆమె ఎన్ని చెప్పింది, ముఖ్యమంత్రి పేరు చెప్పింది, ముఖ్యమంత్రి బ్రదర్స్ పేరు చెప్పింది, నా ఇంటర్వ్యూలో మంచిర్యాల భూముల గురించి చెప్పింది, పంచుకుంటున్నారని చెప్పింది, ముఖ్యమంత్రి మా అమ్మని వేధిస్తున్నారని చెప్పింది, గన్ను పెడితే అసలు ఆ గన్ను ఎక్కడి నుంచి వచ్చింది, మరి రోహిన్ రెడ్డి ముఖ్యమంత్రి ఇంటి నుంచే వచ్చి మీటింగ్లో పాల్గొనడానికి చెప్పింది. మరి ఇన్ని అంశాల మీద కేసు బుక్ అవ్వాలి కదా, ఖచ్చితంగా బుక్ అవ్వాలి. మరి ఏమైంది కేసు? అంత సైలెంట్ అయ్యారు, ఓ ఇది ఎక్కడెక్కడ పోయి ఎటేటో వచ్చిందిరా అని.